ఇప్పుడు 100 crores బీసీటీ వెళ్తుంది, 100 కోట్ల విలువైన బీసీటీ వెళ్తుంది. ఇది మన కమ్యూనిటీకి పెద్ద విచిత్రం ఏం కాదు. ఇది మన కమ్యూనిటీ అనేది చాలా పెద్దది కాబట్టి ఇది చాలా చిన్న విషయం. ఇది ఆ చిన్న విషయంలోనే మీకు గొప్ప విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నేను తలపెట్టిన ఉద్యమం కావచ్చు, ప్లాన్ కావచ్చు, 100% సక్సెస్. అది నేను ఎన్నోసార్లు నిరూపించుకున్నాను. 1-2 సార్లు నేను ఫెయిల్ అయినా ఆ ఫెయిల్యూర్లో సక్సెస్ నేర్చుకున్నాను తప్ప నేను ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి ఇది కూడా 100% సక్సెస్ ఫార్ములా. ఇక్కడెక్కడ మైనస్ ఫార్ములా కాదు. ఎందుకంటే మీరు తినడం మానరు, తిరగడం మానరు, కొనడం మానరు, అమ్మడం మానరు. సహజమైన కొత్త ఐటమ్ తెచ్చి మీకు ఏది రుద్దట్లేదు. అన్నీ మీ ఇంటి చుట్టూ, అన్నీ మీ ఊర్లో ఉన్నవి, అన్నీ మీ సిటీలో ఉన్నాయి, రోజు మీరు వాడుతున్నాయి. కాబట్టి ఇది సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు 100 కోట్ల బీసీటీ వెళ్తుంది. మన కాయిన్స్ ఎన్ని వెళ్తాయి డాడీస్? ఒక నెలకి మనకున్నటువంటి కిబో కమ్యూనిటీ వచ్చినాయి 18 లక్షల కాయిన్స్ మాత్రమే. 18 lakhs కాయిన్స్ ఉన్నాయి. 18 లక్షలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, 18 లక్షల కాయిన్స్. కాబట్టి మరి వీళ్ళు కొనుక్కున్నప్పుడు 10% కావాలంటే ఈ 18 లక్షలు ఎంత రేటుకి అయితే సరిపోద్ది. ఇప్పుడు నేను కాల్కులేషన్ చెప్తాను, వినండి. 100 కోట్లు డివైడెడ్ బై 18 లక్షలు వేయండి ఒకసారి మీరు. ఈ లోపు నేను నెక్స్ట్ పెట్టే లోపుని మీకు అవకాశం ఉంటే 100 కోట్లు డివైడెడ్ బై 18 లక్షల కాయిన్స్ ఎంత రేట్కి వెళ్తాయి అనేది మీరు వేయండి. వేసే ఉంటారు మీరు చాలా మంది. 100 కోట్లు బీసీటీ బిజినెస్, మళ్ళీ క్యాష్ కాదు. క్యాష్ బిజినెస్ అయితే 1000 రూపాయలు అంటే 1000 crores. అది మనది కాదు, మనకి రాదు. ఆ డబ్బులు మీకు రావు, అవి షాపు వాళ్ళకి వెళ్ళిపోతాయి. మీకు వచ్చేవి, ఇది కంపెనీది కూడా కాదు, మీకు వచ్చేవి. గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చే బిజినెస్ ఇది. మీరు అమ్ముకునే కాయిన్స్కి మీకు వచ్చే డబ్బులు ఇవి. ఇది కంపెనీకి రావు, షాపులకి, దుకాణాలకు రావు, ఎవరికి రావు. ఓ సినిమా చూస్తే ఆ సినిమాకి కూడా కొంత కాయిన్ పెడుతున్నాం. కాబట్టి మీకు వచ్చే డబ్బులు ఇవి. ఎంత వస్తాయంటే నేను ఇప్పుడు పెట్టినట్టుగా 100 కోట్లు డివైడెడ్ బై 18 లక్షల కాయిన్స్ అంటే కాయిన్ 556 రూపాయలు పడుతుంది. అంటే 555 రూపాయలు 0.555 అలా వస్తుంది. అది నేను 56 అన్నాను, ఆ చిల్లర కూడా కలిపేసి 556 రూపాయలు పడుతుంది. అంటే అతి తక్కువ టైంలోనే నీ కాయిన్ రేట్ని నువ్వే రాసుకుని, నీ కాయిన్ రేట్ నువ్వే నిర్ణయించుకుని ఓ గొప్ప శక్తి నీ చేతిలోకి ఇప్పుడు వచ్చింది. వాడు. అది ఎప్పుడు నువ్వు 500 రూపాయలకి అమ్మితే. గుర్తుపెట్టుకోండి, నేను 500 రూపాయలకి ఇవ్వను. నెల రోజులకి సరిపోవాలి కదా అందరికీ. ఈ 18 లక్షల్లో కొంతమంది అమ్మలేదు అనుకోండి, కొన్ని అకౌంట్స్ ఓపెన్ కావనుకోండి, కొన్ని అకౌంట్స్ నేను ఈ సరెండర్ అనే పాయింట్లో నేను కొన్ని తీసుకున్నాను. మరి ఇవన్నీ పోతే 18 లక్షల కానీ తగ్గిపోతాయి. కానీ 18 లక్షలకే లెక్కేశాను. సో 500 రూపాయలకి నువ్వు అమ్మితేనే, నాకు 500 వద్దు 600 కావాలని నన్ను వచ్చాడు అనుకో, ఖచ్చితంగా 600 కొనాల్సిందే. సరిపోవు ఈ కాయిన్స్. ఎవడో వచ్చి నాకు 1000 రూపాయలు కావాలన్నాడు అనుకో, ఖచ్చితంగా కొనాల్సిందే. ఇంకా ఇక్కడ సరిపోవు, ఇక రావు, ఆ నెల రావు. ఇంకా అమ్మాల, ఇవే కొనుక్కోవాలి. అప్పుడేమవుద్ది, 100 కోట్లు వాల్యూమ్ గల బీసీటీ అనేది కామన్. కానీ 18 లక్షల కాయిన్స్ ఉన్నాయి. రూపాయి ఇచ్చేది 18 లక్షలు. మరి 18 లక్షలు 100 కోట్లు అవ్వాలంటే 556 రూపాయలు పడాల. అంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నాను. ఒకవేళ ఇది 2 కోట్ల జనాభా మనకి కమ్యూనిటీ వస్తే, లేదు మన కమ్యూనిటీ మొత్తం వచ్చేస్తే, లేదు మన కమ్యూనిటీ మించి దాటిపోతే, ఈ 18 లక్షలే కదా. ఎందుకు 18 లక్షలు?
పోయిన నెలలో వచ్చినటువంటి 18 లక్షల కాయిన్స్ ఈ నెలలో ఉండవు. ఎందుకంటే ఈ బర్న్ అయిపోతున్నాయి. ప్రపంచ చరిత్రలో, క్రిప్టో చరిత్రలో లేని పేజీలు రాస్తున్నాం మనం. క్రిప్టో చరిత్రలో లేని పేజీలు రాస్తున్నాం మనం. క్రిప్టో చరిత్రలోనే లేని పేజీలు రాస్తున్నాం. నీకు మీరు రోజు చరిత్రలోనే లేని పేజీలు రాస్తున్నావు. నీ కాయిన్ ధర నువ్వే నిర్ణయిస్తున్నావు. బిట్ కాయిన్ కానీ, ఎథీరియం కానీ, ఎనీ వన్ ఏ కాయిన్ కి తన ధరని తనే రాసుకునే కాయిన్ లేదు. తన ధరని తనే నిర్ణయించుకునే కస్టమర్ లేడు. తన ధరని తనే నిర్ణయించుకునేటువంటి ఎక్స్చేంజ్ కూడా లేదు. ఎందుకంటే మన బీసీటీకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ లో మైనిట్స్ ఉంది. మైనిట్స్ అంటే 300 రకాల ఆదాయాలు, 300 రకాల చర్యలు ఇక్కడ జరుగుతాయి. కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఇన్ వరల్డ్. తిరుగులేదు ఇందులో. అప్పుడు ఎంతమంది పెరుగుతున్నారో, ఎన్ని రకాలుగా పెరుగుతున్నా అన్ని రకాలుగా ఈ 18 లక్షల కాయిన్సే ఉండాలా. మరి కాయిన్ రిలీజ్ అయ్యి జనంలోకి వెళ్ళిందా, జనం నుంచి మైనిట్స్కి వెళ్ళిందా, మైనిట్స్ లో ఉన్న అనేక ప్రాజెక్టుల్లోకి ఇది పోయిందా? బారన్ జీర్ణమైపోద్ది, అంతే, ఉండదు. మరి అప్పుడు మిగిలిన కాయిన్సే కదా మళ్ళీ అమ్మాలా. అదే ఇతర ఎక్స్చేంజ్లోనైతే ఒకటి నుంచి ఒకటికి వెళ్తుంది. వాడు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాడు అమ్ముతాడు, మళ్ళీ ఇంకోటి కొంటాడు, మళ్ళీ ఆడికి అవసరం వచ్చినప్పుడు ఆడికి ఇంకా అమ్ముతాడు, రేటు పెరిగినప్పుడు ఇంకోటి అమ్ముతాడు. అంతే సర్క్యులేట్ అవుతుంటాయి, బట్ సర్కిల్లోనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. సర్క్యులేట్ అవుతుంటాయి, బట్ సర్కిల్లోనే ఉంటాయి ఇవన్నీ. ఒకడు అమ్మితే ఇంకోటి చేతిలోకి వెళ్తాయి కానీ అవి నశింపబడవు. ఒకడు అమ్మితే ఇంకోటి చేతిలోకి వెళ్తే తప్పిస్తే, మరొక అకౌంట్లోకి వెళ్తే తప్పిస్తే, మరొక వ్యాలెట్లోకి వెళ్తే తప్పిస్తే నశింపబడవు. నశింపబడలేనప్పుడు అవసరానికి వాడు కొనేసుకుంటాడు, అవసరానికి వీడు తక్కువ అమ్మేస్తుంటాడు. అలాంటి పరిస్థితి నీ కాయిన్కి లేదు. ఎందుకంటే బీసీట్లో నువ్వు ఈ రోజు కొన్న కాయిన్ మళ్ళీ బీసీట్లోకి రాదంతే. మైనిట్స్కి వెళ్ళిందంటే జీర్ణం అయిపోద్ది. దీన్ని ఒక చిన్న మనం రోజు చేసే ఒక చిన్న పనితో పోల్చి మీకు చెప్తాను, మీకు అర్థం అవడానికి. చేస్తున్న ఒక పని ఉంది. ఆ పని ఇప్పుడు నేను మన బీసీటీ తోటి ఆ పనిని ఇతర కాయిన్స్ తోటి పోల్చుతాను. అది అవునో కాదో మీరు లెక్కలు వేసుకోండి, బ్యారేజ్ చేసుకోండి, ఆలోచించండి. కరెక్ట్ కాదో చెప్పండి. మనందరం రోజు భోజనం చేస్తున్నాం, డైలీగా భోజనం చేస్తూనే ఉంటాం. ఎక్కడో దగ్గర భోజనం చేస్తుంటాం, కానీ మన ఇంట్లో భోజనం గురించి అయితే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మన అమ్మ పెడుతుంది అన్నం. అమ్మ పెట్టిన తర్వాత కదా భార్య అయినా అత్త అయినా అన్నం పెట్టారు. కాబట్టి అమ్మకే ప్రాధాన్యత ఇద్దాం. అమ్మ అన్నం పెడుతుంది. ఈరోజు భోజనం చేస్తాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం తింటాం, రేపు తింటావు, ఎల్లుండి తింటావు, ఈ నెల తింటావు, వచ్చే నెల తింటావు, ఈ సంవత్సరం తింటావు, వచ్చే సంవత్సరం తింటావు, చచ్చిపోయే వరకు తింటూనే ఉంటాం. అయితే ఒక సంవత్సరాన్ని మనం బ్యారేజ్ చేసుకుని మాట్లాడుకుందాం మీకు అర్థం అవడానికి. రోజు అమ్మ కంచంలో అన్నం పెడుతుంది, అన్నం తినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం వస్తే అన్నం పెడుతుంది, మళ్ళీ తినేసి వెళ్ళిపోతాం. రాత్రికి వస్తే అన్నం పెడుతుంది, మళ్ళీ తినేసి పడుకుంటాం. ఇక్కడ ఒక చర్య గమనించండి. ఈ కంచంలో మనం తినేటువంటి అన్నం బీసీటీ అంటే కిబో కాయిన్. ఈ అన్నం పెట్టే కంచం ఇతర కాయిన్స్, వేరే కాయిన్స్ అనమాట అవన్నీ. అంటే ఇంతవరకు ప్రపంచంలో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా కంచం లాంటివి. మన కాయిన్ అనేది, మన బీసీటీ అనేది మీరు తినేటువంటి అన్నం లాంటిది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు తినే అన్నం జీర్ణమైపోద్ది, మన పొట్టలోకి వెళ్ళి అరిగిపోద్ది, మన పొట్టలోకి వెళ్ళి జీర్ణమైపోద్ది. మళ్ళీ కొత్త అన్నమే కావాలి. ఈ అన్నం మళ్ళీ తిరిగి రిపీట్ కాదు. ఉదయం పెట్టిన అన్నం తినేస్తే మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి ఉదయం అమ్మ పెట్టిన అన్నం మళ్ళీ కంచంలోకి రాదు. అవుట్, ఆవిరైపోద్ది, శూన్యమైపోద్ది, జీర్ణమైపోద్ది. కానీ కంచం అదే వస్తుంది. ఇదే ఇతర కాయిన్స్.
ఎందుకంటే కంచం తినం కదా, అది నశింపబడదు, అది మాయమవదు, అది అరిగిపోదు, అది విరిగిపోదు. మరి అదే కంచం రోజు తింటాం. ఇలాంటివి ఇతర కాయిన్స్. ఆ కాయిన్స్ ఏం చేస్తాయంటే ఈ కంచంలాగే ఒకటి చేతిలోంచి ఇంకోటికి, ఇంకోటి చేతిలోంచి ఇంకోటికి కాయిన్ తిరుగుతుంది, కానీ అరిగిపోదు, జీర్ణం అవ్వదు, కంచంలో అలా నిలబడే ఉంటుంది. అలాంటప్పుడు ఆ కాయిన్ సంఖ్య తగ్గలేనప్పుడు ఇది పెరిగిపోద్ది. అంటే డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై. నేను స్టార్టింగ్ చెప్పాను, సప్లై ఎప్పుడైతే నశించిపోతుందో డిమాండ్ పెరిగిపోద్ది. సప్లై ఎప్పుడైతే పెరిగిపోయి ఉండిపోద్దో, నిల ఉండిపోద్దో, డిమాండ్ తగ్గిపోద్ది. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న సప్లై ఏమవుద్ది? జీర్ణం అయిపోద్ది, నశించిపోద్ది, ఆవిరైపోద్ది. అప్పుడు ఏమవుద్ది? మిగిలిన సప్లైకి రేటు పెరిగిపోద్ది. అవును కదా? చూడండి అడిస్, ఇది ఇప్పుడు మనం చేసుకున్న ప్లాన్. మరి మన కమ్యూనిటీ 1 కోటి, 2, 3, 5, 10, 25 పెరుగుతుంది అనుకోండి, ఏమవుతుంది అనేది ఎస్టిమేట్ చేయండి అడిస్. ఎంత పెరిగినా, ఎంత అవసరం పడినా ఇవే కాయిన్స్ ఈ 18 లక్షల లోపే. మరి నాకు మీరు అందరూ ఇప్పుడు సరెండర్ పెట్టుకుని అందరూ ఇచ్చేస్తారు కదా అంటే తగ్గిపోద్ది. ఈ 18 గంటల లోపే ఉంటాయి. 18 ఉన్నా నష్టం లేదు, కానీ 18 ఉండవు కదా. ఇప్పుడు దీనివల్ల ఈ కాయిన్ ఏమవుద్ది? రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు మన బీవీహెచ్ వచ్చింది అనుకోండి, మీకు చిన్న సరదాగా ఒక కాంపిటీషన్ చెప్తాను, తెలుగు వాళ్ళందరికీ అర్థమవుతుంది, తెలుగు తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. డాడీ సినిమాలో ఆ చిరంజీవి గారి అమ్మాయికి ఐస్ క్రీమ్ తినిపిస్తుంటాడు. సిమ్రాన్ చూడకుండా ఐస్ క్రీమ్ తింటుంటారు వాళ్ళు. ఆ సిమ్రాన్ గారు వచ్చేసరికల్లా, వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి ఈ ఐస్ క్రీమ్ని పక్క దాచేస్తారు. ఆ అమ్మాయికి ఈ పెదవుల చివరిని చిన్న ఐస్ క్రీమ్ ఉండిపోద్ది. అది చూసి లోపల చిరంజీవి గారు ఎలాగ నాలుగుతో చూపిస్తే వెంటనే ఆ పిల్ల టక్ అనేది నాగేసి లోపల మింగేస్తుంది. గుర్తుంది అనుకుంటాను ఇది. ఇదే తరహాలో మీ కాయిన్స్ అన్ని ఆ పిల్ల ఎలాగైతే లాగేసిందో అలా మన మైనీడ్స్ టక్ మని లామని నాగేస్తుంది. అంటే ఇంకా అది కనిపించదు, దాన్ని వెతికి పట్టుకుందని కనిపించదు. ఎందుకంటే మింగేస్తుంది. మింగేసి ఊరుకుంటుందా? జీర్ణం అయిపోద్ది, ఇంకొండదు. కాబట్టి ఆ సినిమాలో ఆ పిల్లది అయిపోయినట్టు, ఆ ఐస్ క్రీమ్ తినేసినట్టు మైనీడ్స్ మీ కాయిన్స్ అన్నింటినీ కూడా జీర్ణం చేసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి ఏమవుతుందో? అవుట్. నీ కాయిన్ రేటు అమాంతం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను 500 చెప్పాను, 50 రూపాయలకి వెళ్ళి నష్టమా? నో. 100 రూపాయలకి వెళ్ళి నష్టమా? నో. అంతమించి పెరిగినాయి మంచిదే కదా. దాన్ని ఇంకా 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 పెంచడం ఎలాగో నాకు తెలుసు. మైనీడ్స్ లో ఏ పని చేసినా బీసీటీ కావాల్సిందే, బీసీటీ ఉండాల్సిందే. ఆటోమేటిక్గా ధర పెరిగిపోద్ది. ఇక్కడ మీకు ఒక సూత్రం చూడండి, నేను చెప్పి ప్లాన్ చేసి ముందు చెప్పాను. నేను ఇంటర్నేషనల్ కంటే మన కాయిన్ ఎక్కువ రేటు ఉంటుంది, ఇంటర్నేషనల్ కంటే ఎప్పుడూ ఎక్కువే ఉండదని చెప్పాను. ఇప్పుడు చూడండి ఎక్కువ తక్కువ ఉందో. ఇంటర్నేషనల్లో రేపు పెరిగితే దానికి మించే ఉంటుంది, కానీ బీసీట్లో ఉన్న రేటుకి ఎప్పుడూ ఇంటర్నేషనల్ రాలేదు. అది అమాంతం కిందకి వెళ్ళిపోవచ్చు, బీసీట్లో వెళ్ళదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి 5 కోట్లలో 1 కోటి కాయిన్స్ ఆల్రెడీ ఆవిరైపోయి. ఎలాగంటారా? మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కొన్ని వచ్చేసాయి, ఇంకా అనేక రకాలుగా కొన్ని పోయి, ఇప్పుడు మైనీస్ కొన్ని పోయి, అంటే ఇంకా 4 కోట్లు ఉంటాయి. ఈ 4 కోట్ల కాయిన్స్ 5 అనుకుందాం మనం. ఈ 5 కోట్ల కాయిన్స్కి మించి మీ దగ్గర లేవు. మీరు 10 రూపాయలకు కొన్నాడు 5 రూపాయలకు అమ్ముడు, 50 రూపాయలకు కొన్నాడు 10 రూపాయలకు అమ్ముడు, 100 రూపాయలకు కొన్నాడు 60 రూపాయలకు అమ్ముడు, 200కి 300కి కొన్నాడు 100 రూపాయలకు అమ్ముడు. కాబట్టి ఆ రేటు పెరిగితే నమ్ముతాడు. మీరు అమ్మడం మానేయండి ఒకరోజు. ఆ కాయిన్స్ ఇప్పుడు మీరు రేపు బీసీట్లో వెళ్తున్నాయి. నేను ఒక సూత్రం చెప్తాను, మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా మీరు కాయిన్ డౌన్ చేయకుండా అలా ఉంచండి. రేపు సాయంత్రం కాయిన్ ఎక్కడికి వెళ్తుందో
మీరు పోటీ పడి ఇచ్చేస్తున్నారు. అది కూడా ఆపేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. కాయిన్ రేట్ పెరిగిన తర్వాత అక్కడ స్టాండర్డ్గా నిలబెట్టుకోండి, మీ చేతిలో ఉంటుంది ఇదంతా. ఎందుకంటే ఒక కాయిన్ వెళ్ళినా, అది ₹1 కాయిన్ వెళ్ళినా, ₹100 కాయిన్ వెళ్ళినా, 500 కాయిన్ వెళ్ళినా, మన మైండ్స్లో దాని విలువ ఒకే సమాంతరంగా ఉంటుంది. అంటే అక్కడ వెళ్ళే విధానం ఒకటే కాబట్టి ఇక్కడ మీరు ఎంత పెరిగినా, ఉదాహరణకి అక్కడ ₹10 క్రిప్టో పెట్టాలనుకుందాం, బీసీటీ పెట్టాలా, మీరు ₹1 పెట్టినా 10 కాయిన్స్, ₹100 పెట్టినా సరే 0.1 కాయిన్, మీరు ₹500 పెట్టినా 0.11 అన్నట్టు 5 కాయిన్ అంతే. అక్కడ ₹10 మారదు, కానీ ఇక్కడ కాయిన్ రేట్ పెరిగిపోద్ది. ఇది మనం తీసుకున్న లాజిక్. ఇదే మన కంపెనీలో తీసుకున్నటువంటి అత్యంత విలువైనటువంటి ప్లాన్. సో మన బీసీట్లకు డబ్బులు వేసుకోవడం ఇదంతా చురువు చేస్తున్నాను. ఇంకా చాలా మార్పులు తీసుకొస్తున్నాను. నిరంతరం అదే పని మీద ఉన్నాను కాబట్టి చేస్తాను. ఇక రెండోది, కాయిన్ కింద పెట్టి అమ్మకుండా చూసుకోండి. మీరు అమ్మేసిన నష్టమేం లేదు, కొనేస్తారు. మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే, సంవత్సరంన్నర ఆగారు సుమారుగా, 16 నెలలు, 1 నెల 2 నెలలు మీరు ఓపిక పెడితే ఏమవుద్ది, కాయిన్ 100కి వెళ్ళి కూర్చుంటుంది. అమ్ముకున్న అందరూ ఏడాల తర్వాత 100కి వెళ్ళి కూర్చుంటుంది. ఈ కాయిన్స్ సరిపోవు. నా ప్లాన్ కరెక్టే చేశాను. ఇప్పుడు కాయిన్ రిలీజ్ చేయను. మీ కాయిన్స్ అత్యంత ఖరీదుగా, అత్యంత విలువగా, మీ అందరూ కష్టాల్లోంచి బయటపోయి మీ బండి, కారు, ఈఎంఐలు సునాశం కట్టేసుకునే ప్లాన్ వచ్చేస్తుంది ఇందులోను. ఇప్పుడు డబ్బు జనరేట్ అవుతుంది. కాయిన్ ఇప్పుడు బీసీటీ ద్వారా మళ్ళీ మైనింగ్స్లో బీసీటీ ఎంపీసీ స్టార్ట్ అవుతుంది. మన ఓటీటీలో డైరెక్ట్ ఎంపీసీ స్టార్ట్ అవుతుంది. ఎన్నో రకాలుగా వస్తున్నాయి. కొంచెం ఓపిక పెట్టి మీరు జాగ్రత్తగా నిలబెట్టి అమ్ముకోండి, అదిరిపోద్ది. నా మాట మీద నమ్మకం ఉన్నోళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా 2 సార్లు ఆలోచించండి. నాతో పోరాడే వాళ్ళు 3 సార్లు ఆలోచించండి. డెఫినెట్లీగా నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, మీకు నచ్చుతుంది. ఇప్పుడు రేపు మీటింగ్కి మీరు రెడీ అవ్వండి. ఆ ముందు వచ్చిన 100 మంది నాకు కావాలి. 24వ తారీఖుకి 100 వస్తే బంద్, అవే ఆపేస్తాను. మీటింగ్ ఎప్పుడో నేను చెప్తాను. అప్పుడేం మిగిలి ఉంటే 27కి చెప్తాం, అప్పుడేం మిగిలి ఉంటే 30కి చెప్తాం. అయితే దాని కండిషన్స్ ఏంటని రేపెల్లుడిలో నేను చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ప్రాబ్లమ్స్ కానీ, డబ్బులు పెట్టేసే కూపన్స్ కొనేసి విన్ అయిపోవడం కానీ చేయడానికి వీలు లేకుండా ప్లాన్ చేశాను. నిజాయితీగా కరెక్ట్గా ఒక ప్రాసెస్లో చేయండి, అదిరిపోద్ది, కుమ్మేద్దాం అంతే. లవ్ యూ డాడీస్. ఇంకా అనేక విషయాలు